మహిమా స్వరూపివి, అన్ని నామముల కంటే ఉన్నత నామం కలిగినటువంటి గొప్ప దేవుడవు, మహాకాశం పట్టదాలన్నట్టు గొప్ప దేవ, సర్వ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్తమైనటువంటి దేవాది దేవునికి నాయన ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి వందనములు స్తోత్రములు చెల్లించినాం నాయన. దేవా సంఘంలో ప్రకటించిన రీతిగా తండ్రి నాయన బుధవారం నాయన ఇదిగో బైబిల్ స్టడీ నిమిత్తమై ప్రార్థన చేయించున్నాం తండ్రి నాయన. మరలా ప్రభువా మీ దాసుని మీరు ఏర్పాటు చేసుకొని నాయన మరి నా తండ్రి దానియేలు గ్రంథం నుండి వర్తమానాలు వినిపించనే ఉంటుండగా ప్రభువా మీ దాసుని మీ శిలువ చాట మరుగుపరచండి నాయన. పరిశుద్ధాత్మ జ్ఞానమును దయచేయండి. మరి ఏ మాటలు పలకవలను నాయన మీ నోటికి మీ దాసుని బోరగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి వర్తమానం మరి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసే నాయన తర్జుమా చేసే సహోదరుని నాయన షడ్రక్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నాయన. మరి అప్పుడు మరి నా తండ్రి మాటలు అందించడానికి కావాల్సినటువంటి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి తండ్రి అనేకులు చేరి వచ్చి మరి నాయన వర్తమానాలు విని మేలు దీవెన ఆశీర్వాదం దిద్దుబాటు కలుగునట్లుగా నాయన అవిశ్వాసికి రక్షణ కలుగునట్లుగా సహాయం చేయమని చేస్తున్నాం తండ్రి. మరి తండ్రి నాయన పాటల్లోను వాక్య పరిచర్యలోను నాయన సమస్తము నాయన మీ చేతిలో చెప్తున్నాం తండ్రి. నాయన మీరు తోడుగా ఉండండి, మధ్య నాయకుడు అయి ఉండండి ప్రభా. మీ నామ మహిమార్థమై కూడిక జరగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎలాంటి మరి నాయన సాంకేతిక ఇష్యూస్ కానీ మరి నా సమస్యలు కానీ నాయన ఏమి లేకున్నట్లుగా ఆ కార్యక్రమం మరి జరగటానికి ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ముందులో మీ సహాయం కోరుకుంటూ మీ అధ్యక్షత మీ నాయకత్వం కింద కూడికను నాయన జరిగించి మీరు మహిమని మాకు దీవెన ఆశీర్వాదం దయచేయమని మీ ప్రియకుమారుడు మారకుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామనే ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. మన మధ్య ఉన్న జానన్న కావలి సంఘం ఒక పాట పాడతారా? వందనాలయ్యా. వందనాలన్నా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవు నెరుగము, మూడు నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవు నెరుగము, మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మనిషికి తన మనసే చెరసాలరా, మమతలు మమకారాలు బంధాలురా, మనిషికి తన మనసే చెరసాలరా, మమతలు మమకారాలు బంధాలురా, వల్ల కాటి వరకేరా భవబంధాలు, నీ కల్లానికి చేరవురా అనుబంధాలు, వల్ల కాటి వరకేరా భవబంధాలు, నీ కల్లానికి చేరవురా అనుబంధాలు, కల్లలైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో, కల్లలైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో. ఆ మూడు
నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పని తపన చూడరా. ఇంద్రధనసు లాంటిదో ఈ సంసారము, అది కనిపించి మాయమయే రంగుల వలయం. ఇంద్రధనసు లాంటిదో ఈ సంసారము, అది కనిపించి మాయమయే రంగుల వలయం. గడ్డి పువ్వు లాంటిదో ఈ ఇలలో సౌఖ్యం, అది పాపానికి జీతం రా మనిషికి మరణం. గడ్డి పువ్వు లాంటిదో ఈ ఇలలో సౌఖ్యం, అది పాపానికి జీతం రా మనిషికి మరణం. నిత్యమైన సుఖము వెదకరా, నిరతము ఆ ప్రభుని వేడరా. నిత్యమైన సుఖము వెదకరా, నిరతము ఆ ప్రభుని వేడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవు నెరుగము. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవు నెరుగము. థ్యాంక్ యూ. వందనాలు. మంచిదన్న, పాట పాడినందుకు వందనాలు. ఇప్పుడు మన మధ్య సహోదరుడు కోశి మాథ్యూ గారు ఉన్నారు. ఆయన మరి ఇంతకుముందు ప్రకటన గ్రంథం మీద చక్కగా మనకు బైబిల్ స్టడీ తీసుకొని అది చక్కగా విజయవంతంగా ముగించగలిగారు. మరలా మనము ఆయన అడిగినప్పుడు దానియేలు గ్రంథం మీద మాట్లాడమని అడిగినప్పుడు ఆయన సంతోషించి సమయాన్ని మనకి ఇచ్చింటున్నాడు. మరి అందును బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించబద్ధులమైంటున్నాం. నౌ బ్రదర్ Koshy Mathew in our midst, he will deliver the word of God, and Brother Shadrach will translate into Telugu. Brother, please start the message. Let us thank God for helping us to come together once again to study the God's word. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేయుట కొరకై ప్రభు మనకు అనుగ్రహించిన మరి యొక్క సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. We were studying the book of Revelation. Around 24 classes we had from the book of Revelation. ప్రకటన గ్రంథమును వరుసగా మనము 24 తరగతుల్లో మొత్తము ధ్యానము చేయటం జరిగింది. I was so much encouraged by the positive response of the brethren joining for this Zoom meeting. So I am very happy to continue with the study of the book of Daniel also. ప్రకటన గ్రంథము ధ్యానము చేయుచు ఉండగా మరి అనేకులు చేరి వచ్చి మరి దేవుని యొక్క వాక్యాన్ని వినుట వలన అది నన్ను కూడా ప్రోత్సాహపరిచింది. అందువలన నేను ఎంతగానో సంతోషిస్తూ మరి యొక్క గ్రంథం దానియేలు గ్రంథం మీద మన యొక్క ధ్యానాలను కొనసాగించాలనుకున్నాను. Book of Revelation is comparatively easy when you compare with the Daniel. Daniel is much more difficult. ఈ 2 గ్రంథాలను మనం పరిశీలన చేసినప్పుడు మరి దానియేలు గ్రంథము కంటే కూడా మరి ప్రకటన గ్రంథము కొంతవరకు సులభమనే చెప్పవచ్చు. The book of Revelation is only an elaboration of a small portion of the book of Daniel. ఎందుకంటే మరి దానియేలు గ్రంథములో ఉన్నటువంటి ఒక లేఖన భాగము యొక్క విస్తృతమైనటువంటి వివరణే ప్రకటన గ్రంథం. The book of Daniel gives a wider scope and more detail about the prophetic program of God. దానియేలు గ్రంథములో మరి దేవుని యొక్క భవిష్యత్తును గూర్చినటువంటి ప్రణాళిక, ఆయన జరిగించనైనటువంటి విషయాలు చాలా విపులంగా అనేక విధాలుగా వివరించబడ్డాయి. So we will start with reading a verse from the book of Daniel, chapter 1, verse 1 and 2 we will read. దానియేలు గ్రంథం యొక్క ధ్యానాన్ని మనము ప్రారంభిస్తూ ఉండగా మొదటిగా దానియేలు గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలతో ఈ ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభు
యోధారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. Today I would like to give you a brief introduction to the book of Daniel. ఈ రాత్రి ప్రత్యేకంగా దానియేలు గ్రంథాన్ని గురించినటువంటి మరి సంక్షిప్తమైనటువంటి పరిచయము మీకు చేయాలనుకుంటున్నాను. We will go into the details in the course of time. Probably I may take more time than that of Revelation. ఆ తర్వాత మరి దానియేలు గ్రంథాన్ని మనము వరుసగా క్రమంగా ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము కంటే కూడా మరి ఎక్కువ సమయాన్ని దానియేలు గ్రంథాన్ని ధ్యానించడానికి మనం సమయాన్ని గడుపుదాం. Yeah, those who can read English, you can see my slide is showing that book of Daniel is a key to prophetic revelation. మరి ఇంగ్లీష్ వచ్చినటువంటి వారు స్క్రీన్ మీద మరి చూపబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క మాటలు మీరు గ్రహించగలరు. అనగా దేవుని యొక్క ప్రవచనాత్మకమైనటువంటి ప్రత్యక్షతకు చాలా ప్రాముఖ్యమైన గ్రంథం ఏంటంటే దానియేలు గ్రంథం. No, once you have a key with you, you have to open and understand various things. ఒక్కసారి తాళపు చెవి మీ దగ్గర ఉన్నట్లయితే ఆ తాళపు చెవితో మీరు ఆ యొక్క గదిని తెరిచినట్లయితే అందులో ఉన్నటువంటి అనేకమైన విషయాలు వస్తువులు మీరు చూడగలరు. So if you have any desire to study the prophecy, the first book that you need to study is the book of Daniel. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి సందేశాలు తెలుసుకోవాలి అనేటువంటి తృష్ణ ఎవరికైతే అధికంగా ఉంటుందో అలాంటి వారు దానియేలు గ్రంథముతో ఈ యొక్క ధ్యానాన్ని ప్రారంభించాలి. So it is a key on the prophetic subject. అందువలన ప్రవచనాత్మకమైనటువంటి సందేశాలన్నిటికీ కూడా మనకు ఒక తాళపు చెవి లాంటిది దానియేలు గ్రంథం. Now you write the theme of this book is rise and fall of the kingdoms. ఈ యొక్క దానియేలు గ్రంథం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క పీఠిక మనం పెట్టుకోవాలంటే మానవ రాజ్యాలు లేచుట పడుట అని పెట్టుకోవచ్చు. Now the key verse of this book, we can say that chapter 2 verse 44. ఈ గ్రంథం యొక్క ముఖ్యమైనటువంటి వచనాన్ని మనము 2వ అధ్యాయము 44వ వచనములో చూడగలం. Yeah, please read that verse. That is a key verse of the book of Daniel. దానియేలు గ్రంథానికి మరి ముఖ్యమైనటువంటి వచనము దీనిగా మనము ఎంచుకోవచ్చు. దాన్ని నేను చదువుతున్నాను. రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులుగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. So it is very clearly says about the entire content of the book. In the days of these kings, there are so many kings are going to come on the world and the world rulers. During that time, God will establish his kingdom. ఈ 44వ వచనములో దేవుడు మరి అనేకమైనటువంటి రాజ్యాలు భూలోకములో వస్తాయని తెలియచేస్తూ ఆ తరువాత మరి తన యొక్క అనగా దేవుని యొక్క రాజ్యం అనేది స్థాపించబడుతుంది అనేటువంటి చాలా చక్కని వచనం మనం ఇక్కడ చూడగలం. And the kingdom of God will not be destroyed. It is going to be forever and ever. దేవుని యొక్క రాజ్యం అనేది నాశనము లేనిది, అది సదాకాలము నిలిచి ఉండేది. So the God will destroy all other kingdoms and he will establish his kingdom upon this earth. కాబట్టి భూలోకములో ఉన్నటువంటి మానవ రాజ్యాలన్నిటినీ కూడా మరి నాశనము చేసి దేవుడు తన యొక్క రాజ్యాన్ని స్థాపించనై ఉన్నాడు. So you can write it down. The theme of the book is the rise and fall of the kingdoms. ఈ దానియేలు గ్రంథం యొక్క ముఖ్యమైనటువంటి పీఠిక లేక అంశము మీరు ఏమని పెట్టుకోవాలంటే మానవ రాజ్యముల యొక్క రాక పోక. Yeah, before going into the details, I would like to give a brief outline to the book of prophecies, prophetic books. అయితే ఈ యొక్క దానియేలు గ్రంథాన్ని గురించినటువంటి ఉపోద్ఘాతం పరిచయాన్ని మీకు చెప్పక మునుపు ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథాలను గురించినటువంటి వివరణ కూడా కొంత ఇవ్వాలని అనుకుంటూ ఉన్నా. You know, in the Old Testament, 17 books are included under prophetic books. 17 books. మరి పాత నిబంధనలో 17 పుస్తకాలను మనము
ప్రవక్తల గ్రంథాలు అని అంటాం. Out of that, 5 are called as the major books and 12 are called as the minor books. ఈ 17 ప్రవక్తల గ్రంథాలలో 5 ఏమో పెద్ద ప్రవక్తలని, మరి 12 ఏమో చిన్న ప్రవక్తల గ్రంథాలని మనం చూస్తాం. Actually, that division is not right. You cannot say major and minor by the size of the book. They divide based upon the size of the book. కాబట్టి ఇట్లా అనగా పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అనేటువంటి విభజన సరి అయింది కాదు. కానీ గ్రంథాలలో ఉన్నటువంటి అధ్యాయాలను బట్టి, వ్రాయబడినటువంటి వచనాలను బట్టి ఈ రీతిగా విభజించడం అనేది జరిగింది. You know, Isaiah is a book. 66 chapters are there. Jeremiah is a big book. ACCA is a big book. So they say it's a major books. మనకు తెలుసు యెషయా గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. అదే రీతిగా ఇర్మియా గ్రంథము, తర్వాత ఏస్కేల్ గ్రంథాలలో మనము అనేకమైనటువంటి అధ్యాయాలు చూడగలం. But that division is not right. The other we call minor because the size is small. You know, book of Zechariah, even though size is small, the content is so valuable. అయితే మరి ప్రవక్తల గ్రంథాలలో అక్కడ అధ్యాయాలు తక్కువ కనుక, వ్రాయబడినటువంటి విషయాలు తక్కువ కనుక మరి వాటిని చిన్న ప్రవక్తల గ్రంథాలు అనడం మరి సరికాదు. ఎందుకంటే జకరియా గ్రంథం అనేది చిన్న గ్రంథం అయినప్పటికీ కూడా దానిలో వ్రాయబడినటువంటి విషయాలు, ప్రవచనాత్మకమైన విషయాలు బహు విస్తృతమైనవి. So normally people divide like that, but that is not the right way to divide. మామూలుగా మరి ఈ ప్రవక్తల పుస్తకాలను ఈ రీతిగా విభజించడం జరుగుతుంది, కానీ అది సరి అయినటువంటి విభజన కాదు. There is another way of dividing based upon the Babylonian exile, and based upon that the prophetic books are divided into 3. అయితే బబులోనీయులు మరి యోధా దేశమును మరి దండెత్తి వచ్చిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రవక్తల గ్రంథాలను 3 విధాలుగా విభజించడం జరిగింది. Yeah, it is divided into pre-exilic prophecy and exilic and post-exilic. దీనిని ఎలానంటే అనగా బబులోను వారు రాకమును పొందినటువంటి ప్రవక్తల గ్రంథాలు, తర్వాత బబులోనీయుల చెరలో ఉన్నప్పుడు వ్రాయబడినటువంటి గ్రంథాలు, బబులోనీయుల చెర ముగిసిన తర్వాత ఉన్నటువంటి గ్రంథాలని 3 విధాలుగా ప్రవక్తల గ్రంథాలు విభజించబడ్డాయి. Yeah, this division is a very right division. The prophecies written before the Babylonian exiles, they are called a pre-exilic book. కాబట్టి ఈ యొక్క విభజన అనేది చాలా చక్కని విభజన. అనగా బబులోను దేశమునకు చెరగొని పోవటానికి ముందున్నటువంటి ఆ ప్రవచన గ్రంథాలను ఈ రీతిగా ఒక కోవకు మనం విభజించుకుంటాం. There are minimum 3 books that is written during the exile period. అయితే బబులోను చెరలోనే ఉన్నప్పుడు వ్రాయబడినటువంటి గ్రంథాలు మనము 3 కలిగి ఉన్నాం. They are Ezekiel, Daniel and Obadiah. ఆ 3 గ్రంథాలు ఏమిటంటే ఏజ్కేలు, దానియేలు, ఓబద్యా గ్రంథాలు. Obadiah, sometimes people say that it is not right, it is a pre-exilic book, whatever may be. At least Ezekiel and Daniel is definitely written during the exile period. అయితే ఈ యొక్క బబులోను చెరలోనే వ్రాయబడినటువంటి ఏజ్కేల్ గ్రంథము, తర్వాత దానియేలు గ్రంథం అని అనేకులు అంగీకరిస్తారు. అయితే ఓబద్యా గ్రంథం అనేది కొందరు అనేది ఏమిటంటే మరి బబులోను చెరకు ముందే వ్రాయబడిందని కొందరు అంటారు. After coming from the Babylon, there are 3 prophets were there. They are Haggai, Zechariah and Malachi. వారు బబులోను చెర నుండి మరలా యోధా దేశానికి తిరిగి వచ్చిన తర్వాత 3 ప్రవక్తలు గ్రంథాలను రాయటం జరిగింది. ఆ గ్రంథాలే మనకు హగ్గయ, తర్వాత జకరియా మరియు మలాకి. So our book, the book of Daniel, is coming under exile period. During the Babylonian captivity, this book was written. కాబట్టి మనము ధ్యానము చేయుచు ఉన్నటువంటి యొక్క దానియేలు గ్రంథం అనేది మరి బబులోను దేశంలో చెరలో ఉన్న కాలంలో వ్రాయబడినటువంటి గ్రంథం ఇది. Just I have given you an idea about the prophetic books, that's all. కాబట్టి ప్రవచన లేక ప్రవక్తల గ్రంథాలను గురించినటువంటి ఈ వివరం మనకు సరిపోతుంది. So Daniel is written during the exile period, during the Babylonian captivity. కాబట్టి దానియేలు గ్రంథం అనేది మరి యూదులు బబులోను దేశంలో చెరలో ఉండగా దానియేలు వ్రాసినటువంటి గ్రంథం ఇది. Any message, prophetic message, it has 2-fold characters. ఏ ప్రవచన గ్రంథానికైనా కూడా 2 విధాలైనటువంటి సూచనలు ఉంటాయి. Some of the things which is happening during the prophet's time
and the message is relevant to his time. దీనిలో మొదటి భాగం ఏమిటంటే ఆ ప్రవక్త వ్రాసినటువంటి కాలానికి ఆ సమయంలో ఉన్నటువంటి చారిత్రక లేక అక్కడ ఉన్నటువంటి సంఘటనలు. At the same time, that message has a relevance to the future. It's a predictive prophecy. That means what is going to happen future, that is implied in that message. అదే పుస్తకంలో మనము మరి భవిష్యత్తులో జరగనయ్యున్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి సందేశము కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రతి ప్రవక్తల గ్రంథములో ఈ రెండు సందేశాలు ఉంటాయి. We know in the book of Daniel, we have in chapter 3, Nebuchadnezzar erected a huge image. మనకు తెలుసు దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మరి రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక గొప్ప మరి ప్రతిమను నిలబెడతాడు. And if anybody is not worshipping that image, he said that I will throw them into the fiery furnace. అప్పుడు రాజుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే ఎవరైనా కానీ తాను నిలబెట్టినటువంటి ఈ యొక్క ప్రతిమకు నమస్కారము చేయని ఎడల మరి అలాంటి వారిని మరి అగ్నిగుండంలో వేస్తానని శాసనము చేశాడు. There is a historical event written by Daniel. ఇది మరి చరిత్రలో సంభవించినటువంటి చారిత్రక సంఘటన. But even though it is a real event that happened, but it has a prophetic implications. చరిత్రలో మరి జరిగినటువంటి సంభవము అయిన చారిత్రక సంఘటన అయినప్పటికీ కూడా దీనిలో మరి ప్రవచనాత్మకమైనటువంటి సందేశం కూడా ఉంది. It reminds about in the future, the Antichrist will erect his image and will ask the people to worship. అనగా దీనిలో ఉన్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి సందేశం ఏమిటంటే మరి అంత్యక్రీస్తు భూలోకానికి వచ్చిన తర్వాత తాను తన యొక్క ప్రతిమను తానే నిలబెట్టి తనను పూజించమని తాను శాసిస్తాడు. Yeah, those who are not worshipping, they will be killed. ఎవరైతే తన ప్రతిమకు పూజ లేక నమస్కారం చేయరో వారు మరి చంపబడతారు. In this image also we have the number 666 is there in this image. ఈ యొక్క ప్రతిమలోనే మనకు ఆ సంఖ్య కనబడుతుంది 666 అనేది. So those who are not getting that number, they will be killed. ఎవరైతే ఆ యొక్క 666 అనేటువంటి సంఖ్యను కలిగి ఉండరో వారు చంపబడతారు. So we see that there is a historical event happen, but it has a prophetical message also. కాబట్టి దీన్ని బట్టి మనము గ్రహించగలిగింది ఏమిటంటే ఈ ప్రవక్తల గ్రంథాలలో ఒకవైపు చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి, అదే సమయంలో ఆ సంఘటన భవిష్యత్తులో జరగనయ్యున్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి ఒక సందేశాన్ని కూడా ఇస్తూ ఉన్నది. So all the prophetic message has this nature. That means one is a locally applicable and also it is applicable for the future. కాబట్టి ప్రతి ప్రవక్తల గ్రంథంలో ఈ రెండు విధాలైనటువంటి సందేశాలు ఉంటాయి. ఒకటి ఆ కాలానికి సంబంధించినటువంటి చారిత్రక సంఘటనలు, ఆ తర్వాత భవిష్యత్తులో దానిని బట్టి జరగనయ్యున్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి సందేశాలు. Now we have to look into the historical background of the book of Daniel. That will help us to understand various messages in the book of Daniel. దానియేలు గ్రంథాన్ని మనము సరిగా అర్థం చేసుకోవాలంటే ఆ యొక్క దానియేలు గ్రంథము నాటికి ఉన్నటువంటి చారిత్రక సంగతులు మనకు అర్థం కావాలి. The first of all, why God allow his people to go as a captives in Babylon? మొదటిగా మరి దేవుడు తన ప్రజ అయినటువంటి యోధా జనాంగాన్ని బబులోను చెరకు పంపించడానికి ఎందుకు ఇష్టపడ్డాడు? Haggai had the same problem. Haggai was asking God, why you are sending our people to Babylon? హగ్గయ ఇదే ప్రశ్న దేవునితో వేస్తూ ఉన్నాడు. హబక్కూకు ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. హబక్కూకు, అయ్యా దేవా, ఎందుకు నీ ప్రజలను మరి బబులోను దేశమునకు చెరగా నీవు పంపిస్తూ ఉన్నావు? The Habakkuk says that Babylonians are worst people. They are much more wicked than the Israelites. Then why God you are sending them into that land? కాబట్టి హబక్కూకు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు, అయ్యా మరి యోధా ప్రజల కంటే కూడా అంటే మాకంటే కూడా మరి ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో క్రూరులు, ఎంతో మూర్ఖమైనటువంటి వారు. అలాంటి దేశానికి మా ప్రజలను ఎందుకు పంపిస్తున్నావని అడుగుతున్నాడు. The God's doing is not fit to our human logic. కాబట్టి దేవుని యొక్క సందేశాలు, దేవుని యొక్క కార్యాలు అనేవి మనము మానవ బుద్ధితో గ్రహించలేనటువంటి బహు గొప్పవి. God is very clearly telling them why I want you to send as a captive in Babylon. దేవుడు స్పష్టంగా వ్రాయించాడు ఎందుకు
తన జనాంగమైనటువంటి యూదులను బబులోను దేశమునకు చెరలోనికి పంపిస్తూ ఉన్నాడు. Now, 2 Chronicles chapter 36, at least if you read that chapter, we will get some idea why God sent the Jewish people as a captive in Babylon. బబులోను దేశమునకు తన జనాంగమైనటువంటి యోధా వారిని మరి ఎందుకు చెరలోకి పంపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయము కొంత మట్టుకైనా మీకు అర్థం కావాలంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయాన్ని చదవాలి. Yes, we will read few verses from 2 Chronicles chapter 36, and we will just ponder upon it. Why God sent his people as captives there in Babylon. కాబట్టి దేవుడు తన ప్రజ అయినటువంటి ఇశ్రాయేల్ యూదా జనాంగమును బబులోను దేశానికి ఎందుకు చెరలోకి పంపించాడో అర్థం చేసుకోవటానికి 36వ అధ్యాయము 2వ దినవృత్తాంతములో కొన్ని వచనాలు వరుసగా మనం చూద్దాం. First one, they failed to listen to the prophetic voice. God sent prophets again and again and warned them, but they are not willing to listen. మొదటిగా వారు చేసినటువంటి తప్పిదం ఏమిటంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక సార్లు అనేక విధాలుగా హెచ్చరించినప్పటికీ కూడా యూదా జనాంగము దేవుని యొక్క మాటలను వినలా. Yeah, verse 15 and 16, you please read there. 15, 16 వచనాలు మనం చదువుదాం. 2వ దినవృత్తాంతంలో 36, 15, 16. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను ధృవీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. Yes, here we see that they failed to listen to the prophetic voice. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుడు తన ప్రవక్తల ద్వారా ఇచ్చినటువంటి హెచ్చరికలను సందేశాలను యూదా జనాంగము వినల. God sent the prophets again and again and warned them, but they were not willing to listen. అనగా దేవుడు తన యొక్క ప్రవక్తలను అనేక సార్లు ఒకరి తర్వాత మరి ఒకరిని పంపిస్తూ వచ్చి ఉన్నాడు, కానీ వారి సందేశాన్ని మరి యూదా జనాంగము వినల. Yeah, they mocked the messengers of God. వారు దేవుని యొక్క దూతలను ఎగతాళి చేశారు. They despised his words. Verse 16, you will read that. 16వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించారు. Yeah, they mocked, they despised, they misused. ఇక్కడ మనం చూసినట్లయితే ఎగతాళి చేశారు, దేవుని వాక్యాన్ని తృణీకరించారు, అంత మాత్రమే కాకుండా ప్రవక్తలను హింసించారు. Till there was no remedy, there was no way to rectify them, improve them. అనగా వారికి మరి ఒక తరుణం అనేది ఇక లేదు, మరి ఒక మార్గం అనేది ఇంకొక లేదు, కాబట్టి దేవుని శిక్ష అనేది వారికి తప్పనిసరి అయింది. So only one thing that God can give, that send them into as a captive in Babylon. That's all. కాబట్టి మిగిలినటువంటి ఒకే ఒక మరి ఆ విషయం ఏమిటంటే వారిని తప్పనిసరిగా మరి చెరలోనికి పంపించటమే. Now the second reason is mentioned in verse 14. 14వ వచనములో వారు ఎందుకు బబులోను దేశమునకు చెరలోనికి వెళ్ళవలసి వచ్చిందో రెండవ కారణము 14వ వచనములో రాయబడింది. ఆ యొక్క వచనాన్ని నేను చదువుతున్నాను. Look at that. They polluted the house of God. అనగా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ మందిరమును వారు అపవిత్రపరిచారు. Please read that verse 14. 14 చదువుతున్నాను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్ని జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులైరి యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. Yeah, polluted the house of God in Jerusalem. యెరూషలేములో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరిచారు. If you want to know more about the pollution in which they have done, you have to read few verses. At least you read few verses from the book of ACCA chapter 8. We can understand the amount of pollution they have done in the house of God. అనగా దేవుని యొక్క మందిరాన్ని వారు ఏ రీతిగా అపవిత్రపరిచారో మరికొన్ని విషయాలు మరి తెలుసుకోవాలని అనుకుంటే మనము ఏసీఎల్ గ్రంథము 8వ అధ్యాయానికి వెళ్ళాలి. We don't have time to read all the things. At least few verses I will read. ACCA chapter 8. అన్ని వచనాలు చదవటానికి మనకు సమయం లేదు కనుక ఏసీఎల్ గ్రంథము 8వ అధ్యాయములో and we will read few verses. Verse 9 and 10 you please read.
8వ అధ్యాయము ఎస్కేల్ గ్రంథము 9-10 వచనాలు చదువుతున్నాను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలు దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్లు కనబడెను. Inside the house of God, they were drawing all the wicked images, creeping animals, and they were worshipping that. కాబట్టి దేవాలయము లోపల గోడల మీద ఇశ్రాయేలులు చేసినటువంటి పని ఏమిటంటే మరి ఇక్కడ హేయమైనటువంటి జంతువులు మృగముల యొక్క ఆకారాలను వారు గోడ మీద రాశారు. Yeah, in verse 14 you read what the ladies were doing. మనము 14వ వచనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అప్పుడు ఏం చేశారో వ్రాయబడింది. యెహోవా మందిరపు ఉత్తరపు ద్వారము దిక్కు దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. Yeah, they were crying for the Tammuz. There's a god of Babylon called Tammuz. They were crying for that. కాబట్టి బబులోనీల దేవత అయినటువంటి తమ్మూజు దేవతను గురించి స్త్రీలు విలపిస్తూ ఉన్నారు. Now look at verse 16. At least you read what the leaders were doing. అక్కడ నాయకులైనటువంటి వారు ఏమి చేస్తూ ఉన్నారు, ఎలా అపవిత్రపరిచారో 16వ వచనం చదువుతాను. యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపక అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుష్యులు కనబడి వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము చేయుచూ ఉండిరి. Yeah, they turned their back towards the God's temple and they started looking in the east and they were worshipping the sun god. కాబట్టి ఇక్కడ నాయకులైనటువంటి వారు చేస్తూ ఉన్నటువంటి పని ఏమిటంటే యెహోవా ఆలయము తట్టు ఏమో వారి వీపులు వారి ముఖాలేమో తూర్పు తట్టుకు తిరిగి వారు సూర్యునికి నమస్కారం చేస్తున్నారు. See, those who are turning to the east and they are worshipping, they are not worshipping the true God, they are worshipping the sun god. కాబట్టి ఇక్కడ తూర్పు వైపుకు తిరిగి నమస్కారం చేయటం అనేది దేవుడైనటువంటి యెహోవాను కాదు వారు పూజిస్తూ ఉన్నది సూర్యుణ్ణి. Of course, my mothers and my family of mothers and the grandparents all were belonging to a nominal Christians called Jacobites or Orthodox Church. They belong to Orthodox Church. కాబట్టి మా యొక్క మరి తల్లి కానివ్వండి, మరి అమ్మమ్మలు నాయనమ్మలు ఆ తరానికి చెందినటువంటి వారందరూ కూడా అప్పుడున్నటువంటి మరి క్రైస్తవ శాఖకు చెందినటువంటి వారు, మత శాఖకు చెందిన వారు. Yeah, that is called the Eastern Church, like the Roman Catholic there. అనగా మనకి రోమన్ ఆర్సిఎం చర్చ్ ఎలా ఉంటుందో ఆ రీతిగా మరి ఈస్టర్న్ చర్చ్ అనేటువంటి వారు. So in Kerala, most of them are Syrian Christians. You might have heard about the Syrian Christians. కాబట్టి కేరళలో ఇప్పటికీ కూడా చాలా మంది సిరియన్ క్రైస్తవులు అనేటువంటి వారు మీరు వినే ఉండవచ్చు, వారు ఉన్నారు అక్కడ. They believe that they came from Syria. వారు ఏమనుకుంటారంటే సిరియా నుంచి వచ్చారని. And what they do that, I remember whenever a priest comes in our home and to pray and all, and first of all he asked sometimes children, he asked me also, sometimes he used to ask me, which is the east side. కాబట్టి మా దగ్గరికి ఆ కాలంలో జరిగేది ఏమిటంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నాం. అప్పుడు ఎవరైనా కానీ మరి ఆ మత శాఖకు సంబంధించినటువంటి మరి ఒక యాజకుడు మా దగ్గరికి వచ్చి మా ఇంటిని దర్శించినప్పుడు పిల్లలమైనటువంటి మమ్మల్ని అడిగేది, అయ్యా తూర్పు వైపు. Sometimes he may not be able to know the east side of the house, so he want to know which is the east side of the house. కాబట్టి కొన్నిసార్లు ఆ దిక్కు అనేది తెలియక మమ్మల్ని అడుగుతూ ఉంటాడు, ఈ ఇంటికి తూర్పు దిక్కేటని అడిగేవాడు. And they always turn to the east and pray. వారు ఎప్పుడు కూడా వచ్చినప్పుడల్లా కూడా తూర్పు వైపుకు వారు తిరిగి మరి ప్రార్థించేవారు. That is even now, if you go to a Jacobite or the Orthodox Church, they make it a mandate that they should turn to east and pray. ఇప్పుడు కూడా కేరళలో ఈ రీతిగా జాకోబైట్స్ అనేటువంటి వారు ఉన్నారు, ఈస్టర్న్ చర్చ్ అనేటువంటిది ఉన్నది. వారు ఇప్పటికి కూడా వారు ప్రార్థన చేసేది తూర్పు దిక్కుకు తిరిగి. Not only in Kerala, all over the world, wherever these people are there, they always turn to east and pray. ఇక్కడ మాత్రమే కాకుండా మరి ఈ యొక్క మత శాఖకు చెందినటువంటి వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు ఇప్పటికీ కూడా తూర్పు వైపుకు తిరిగి ప్రార్థన చేస్తారు. I never knew what is the meaning. Now after reading the book of Ezekiel chapter 8 verse 16, I understood that means they were worshipping the
sun god. That is the reason. అయితే అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ నేను ఏస్కేల్ గ్రంథాన్ని చదువుతూ ఏస్కేల్ గ్రంథము 8వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత వారు తీర్పులకు తిరిగి నమస్కారం చేయటం అంటే వారు సూర్యుని పూజిస్తున్నారని నాకు అర్థమైంది. So God was so angry with these people because instead of worshiping him, they started worshiping the sun god. కాబట్టి ఈ రీతిగా మరి దేవుని యొక్క ప్రజ అయినటువంటి యూదులు మరి నిజదేవుడు అయినటువంటి యెహోవాను వారు పూజించకుండా మరి సూర్యుని వారు ఆరాధించడం అనేది దేవునికి కోపం పుట్టించింది. Another sin, not only they polluted the house of God, another serious thing they did, that they never kept the Shabbatical years in the land, on the land. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయంలో వారు ఏమి తప్పిపోయారంటే, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క సబ్బాతు ఆ సంవత్సరమును వారు పాటించే విషయంలో పూర్తిగా వారు తప్పిపోయారు. God told them very clearly that 6 years you have to cultivate in the land, and on the 7th year you have to keep the land empty, or Sabbath of the land. కాబట్టి దేవుడు ప్రాముఖ్యంగా అనగా వారికి ఇచ్చినటువంటి గ్రంథములో అనగా ఆ యొక్క ధర్మశాస్త్రంలో ప్రత్యేకంగా రాయించాడు, వారు సాగు చేయుచున్నటువంటి భూమిని 6 సంవత్సరాలు సాగు చేయవచ్చు, కానీ 7వ సంవత్సరం మాత్రం దానిని సాగు చేయకూడదు. So what Jewish people, they were wondering how we can keep the land without cultivation, how we will eat, how we will have food and all. So they never left that. Every year they used to cultivate. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను మీరి ఇశ్రాయేలు మనం గనక ఈ సంవత్సరం 7వ సంవత్సరం పంట పండించకపోతే మనకి తిండి ఎలా వస్తుంది, ఆహారం ఎట్లా వస్తుంది అని వాళ్ళు ఆ రీతిగా ఆలోచన చేసి ప్రతి సంవత్సరం అనగా 7వ సంవత్సరం అని లేదు, 6వ సంవత్సరం అని లేదు, అన్ని సంవత్సరంలో ప్రతి సంవత్సరము సేద్యం చేస్తూనే ఉన్నారు. Yeah, look at the same 2nd Chronicles chapter 36 verse 21 you read. 2వ దినవృత్తాంతములో 36వ అధ్యాయము 21వ వచనమున మనము చూసినట్లయితే ఆ విషయము అక్కడ వ్రాయబడి ఉన్నది. 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయం 21వ వచనంలో, ఇర్మియా ద్వారా పలుకుబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించు వరకు ఇది సంభవించను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. Yeah, for they always violated. God said, I will make sure that 70 years this land will remain without cultivation and the land will fulfill its Sabbath. కాబట్టి దేవుడు ప్రత్యేకంగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు, మీరు పాటించలేదు కనుక ఆ విశ్రాంతి దినముల యొక్క అదంతా కూడా భూమి అనుభవించినట్లు 70 సంవత్సరములు నేను ఆ యొక్క దేశానికి విశ్రాంతినిస్తానంటున్నాడు. So it is very clear. Some of the things, only a few points I brought your attention. Why God sent them into Babylon? కాబట్టి దేవుడు తన జనాంగమైనటువంటి యోధా వారిని బబులోను దేశంలోనికి చెరలోకి ఎందుకు పంపించాడో కొన్ని మాత్రమే మీకు నేను ఈ రీతిగా చెప్పడం జరిగింది. Number 1, they never listened to the voice of God, prophetic voice. మొదటిగా వారు చేసినటువంటి తప్పేమిటంటే దేవుని యొక్క ప్రవక్త మాట వారు వినలా. They polluted the house of God. వారు దేవుని యొక్క మందిరాన్ని అపవిత్రపరిచారు. రెండవది, they failed to keep the Shabbatical year, so the land should remain rusted for next 70 years. మూడవదిగా మరి వారు భూమిని సేద్యము చేసే విషయంలో దేవుడు పలికినటువంటి రీతిగా 7వ సంవత్సరము సబ్బాత్ సంవత్సరముగా వారు దాన్ని ఆచరించలేదు. So we have seen that one of the major problem, you look at all the prophetic books, they always said, you don't stop idol worship, stop idol worship. Jeremiah told them, Isaiah told them, every prophet was telling them, leave the idol worship and come back to God, come back to God. But they went on worshipping idols. కాబట్టి ప్రవక్తల గ్రంథములన్నిటిలో కూడా దాదాపు ప్రవక్తల యొక్క సందేశం ఏమిటంటే, మీరు విగ్రహారాధన మానివేయండి అని ఎస్కేల్ గ్రంథంలో కావచ్చు, యెషయా గ్రంథంలో కావచ్చు, ఇర్మియా గ్రంథంలో కావచ్చు, మాటి మాటికి ప్రవక్తలు ఇశ్రాయేలు జనాంగాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. Because of that, God sent them into Babylon. దీనిని బట్టి దేవుడు తన యొక్క జనాంగాన్ని బబులోను దేశంలోనికి చెరలోనికి పంపించాడు. Sometimes we wonder why God did that. కొన్నిసార్లు మనకి ఆశ్చర్యం కలుగుతుంది, ఎందుకు దేవుడు ఈ రీతిగా జరిగించాడు. See, Babylon is a country where all idol worships are. ఎందుకనంటే బబులోను దేశం అంతా కూడా మరి విగ్రహారాధనకు నిలయం. Now, punishing these people for worshipping idols, he should have sent into a place where there's no idols, isn't it? కాబట్టి విగ్రహారాధన చేస్తున్నారని తన జనాంగాన్ని విగ్రహారాధనకు నిలయమైనటువంటి ఆదేశానికి పంపించకుండా విగ్రహారాధన నిలైనటువంటి స్థలానికి పంపించవచ్చు కదా అని మనం అనుకుంటాం.
That is a human logic. Human logic will say that we should punish them and send them to a place where there's no idol worship. మానవులుగా మనం ఏ రీతిగా ఆలోచన చేస్తామంటే, విగ్రహారాధన చేస్తున్నారు, విగ్రహారాధన నుంచి వీళ్ళని మళ్లించాలంటే ఏ దేశంలో విగ్రహారాధన లేదో అక్కడికి పంపించాలని మనం అనుకుంటాం. But God's doing is very different. His logic is entirely different. కాబట్టి దేవుని యొక్క తలంపులు ఎల్లవేళలా మన తలంపుల కంటే మరి భిన్నమైనవిగా వేరేవిగా ఉంటాయి. It is very interesting to notice that God sent these people into a place where full of idols are. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యూదా అనేటువంటి తన జనాంగాన్ని బబులోను దేశంలో విగ్రహారాధన అనేది ఎంతో అధికంగా ఉంటుంది అక్కడ పంపించాడు. And in 70 years they were in Babylon. 70 సంవత్సరములు బబులోను దేశంలో ఉన్నారు. After coming out of Babylon, Israel as a nation, they were cleansed from the idol worship. బహు ఆశ్చర్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే 70 ఏళ్ల చెర బబులోను దేశంలో ఉన్న తర్వాత తమ దేశానికి వచ్చినటువంటి మరి యూదులు ఆ తర్వాత దేశంగా విగ్రహారాధన అనేది చేయలే. There was no need for God to tell them stop idol worship. They stopped it. They never went back to idol worship. కాబట్టి దేవుడు ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం లేకుండానే తమంతట తాము విగ్రహారాధన యూదులు మానివేశారు. God cleansed the nation from the idol worship. ఈ రీతిగా దేవుడు తన జనాంగమైనటువంటి ప్రజలను విగ్రహారాధన అయినటువంటి పాపము నుండి పూర్తిగా కడిగివేశాడు. Because in Babylon they went on worshiping, they were fed up with the idol worship. కాబట్టి విగ్రహారాధన అనేది బబులోను దేశంలో మరి అధికంగా ఉన్నది కనుక విగ్రహారాధన అనే దానిని బట్టి వారికి విసిగేసింది అసలు. So they started hating idol worship. అంత మాత్రమే కాకుండా విగ్రహారాధన అంటే వారికి ద్వేషం కలిగింది. So this process, this type of punishment, Bible says the delivering into Satan. కాబట్టి ఈ యొక్క పద్ధతినే మరి సాతాను చేతికి అప్పగించుట అనేటువంటి పదము మనకి బైబిల్లో కనబడుతుంది. So if you continue in a sin and God is telling no, stop it. If you are not stopping, God may allow you to continue in that same sin. కాబట్టి దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, ఫలాని పాపము చేయవద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కానీ మరి మారు మనసు పొందకపోతే అదే పాపానికి మరి దేవుడు నిన్ను అప్పగిస్తాడు. We read in 1 Corinthians chapter 5, there was a man who was living in sin. కాబట్టి మనకు తెలుసు 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో పాపములో జీవిస్తూ ఉన్న వ్యక్తి. God told the church at Corinth, hand over him into the hands of Satan. అక్కడ మనం రాయబడినటువంటి ఆ యొక్క మాటలు మనం చూసినట్లయితే సంఘానికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క హెచ్చరిక అతనిని సాతానికి అప్పగించండి అని. When they excommunicated him and allow him to live in the same sinful condition, we see in the 2 Corinthians, he was restored, he repented and God has restored him. ఆ రీతిగా తనను సాతానుకు అప్పగించుటను బట్టి, ఆ పాపానికి అప్పగించుటను బట్టి అతడు తన యొక్క తప్పిదాన్ని తెలుసుకొని దాని నుండి బయటపడి 2వ కొరింథీ పత్రిక వచ్చేసరికి అతడు మారు మనసు పొందుతున్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. That is how God sometimes punishes his people. కొన్నిసార్లు దేవుడు ఈ రీతిగా తన ప్రజలను శిక్షించేవాడుగా ఉన్నాడు. The new nation of Israel left their idol worship and from Babylon, but they learned the Babylonian commerce in their life. బబులోను దేశంలో మరి ఇశ్రాయేలు లేక యూదులు అనేటువంటి వారు విగ్రహారాధన విడిచిపెట్టినప్పటికీ కూడా బబులోను దేశంలో ఉన్నటువంటి ఆ వ్యాపారపు అలవాట్లు అనేది అలవర్చుకున్నారు. All the Babylonian wrong practice of commercial practices they learned, and now in the world the Jewish people are biggest, richest people because they know the Babylonian commercial activities. అయితే బబులోను దేశంలో వారు నేర్చుకున్నది క్రొత్తగా ఏమిటంటే బబులోను దేశంలో ఉన్నటువంటి దుష్ట సాంప్రదాయమైనటువంటి మరి డబ్బును ఏ రీతిగా సంపాదించాలి అనేటువంటి వ్యాపార లొసుగులు అక్కడ నేర్చుకున్నారు. కాబట్టి ప్రపంచంలో నేడు గొప్ప వ్యాపారవేత్తలు ఎవరంటే యూదులు. But they left the idol worship, but they carried with them the commerce of Babylon. అయితే వారు విగ్రహారాధన అయితే మానివేశారు, కానీ బబులోను దేశంలో ఉన్నటువంటి ఆ చెడ్డ వ్యాపార పద్ధతులను నేర్చుకున్నారు. That is a sad thing. అది విచారకరమైన విషయం. Now, to understand the delivering to Satan is a very important topic we should know practically. కాబట్టి సాతాను చేతికి అప్పగించుట అనేటువంటి విషయం అనేది మరి అందరూ మరి తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. Sometimes to correct us and to rectify us, to cleanse us,
God may hand over us in the hands of Satan. కొన్నిసార్లు మన యొక్క జీవితములను సరిచేయుట కొరకై, పవిత్ర పరచుట కొరకై దేవుడు కొన్నిసార్లు సాతానుకు అప్పగించేది తన యొక్క పద్ధతి. We have an example from the life of Paul. అపోస్తులైనటువంటి పౌలు జీవితంలో మరి ఉదాహరణ ఉన్నది. In the life of Paul, he had some sickness. మనకు తెలుసు అపోస్తులైనటువంటి పౌలుకి ఒక బలహీనత ఉన్నది. We don't know what was his sickness. తనకున్నటువంటి బలహీనత ఏమిటో మనకు తెలియదు. The Bible scholars have a different view about the sickness of Paul. బైబిల్ పండితులు తనకున్నటువంటి బలహీనత మరి వేరువేరుగా ఉన్నాయని రకరకాలుగా బైబిల్ పండితులు వ్యాఖ్యానం అయితే చేస్తారు. He prayed 3 times for healing of that sickness. అలాంటి బలహీనత నుంచి తనకు విడుదల కలగాలని పౌలు 3 సార్లు ప్రార్థన చేశాడు. And it is Paul says that there's a thorn in my flesh. అక్కడ పౌలు అంటాడు, నా యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉందంటాడు. If you read 2 Corinthians chapter 12 verse 7, it is mentioned there. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. So what is the thorn? We don't know. ఆ ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళేమిటో మనకు తెలియదు. I personally believe that he had some eye problem. Eyesight was not proper. That's what I believe. అనగా నేను వ్యక్తిగతంగా నమ్మేది ఏమిటంటే అపోస్తులైన పౌలుకు కంటి సమస్య అయితే ఉంది. There are various references in the New Testament which suggest that there was some eyesight problem was with the Paul. నూతన నిబంధనలో మన అనేకమైనటువంటి లేఖన భాగాల్లో మనం చూడగలిగేది ఏమిటంటే అపోస్తులైనటువంటి పౌలుకి కంటి సమస్య అయితే ఉంది. In Galatians, when he was writing, he said that I wrote in a big letters because he has eyesight problem. Probably because of that, he wrote it with a big letters. కాబట్టి గలతీ పత్రికలో మనం చూసినట్లయితే చూడండి, నేను ఎంత పెద్ద అక్షరాలతో నేను మీకు ఉన్నాను అని తనకున్నటువంటి కంటి సమస్యను ఉద్దేశించి ఆ మాటలు పలికాడు. Once he was talking to the high priest, but he could not understand his high priest. ఒకసారి తాను ప్రధాన యాజకునితో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ తాను మాట్లాడుతూ ఉన్నది ప్రధాన యాజకునితో అని తాను గ్రహించలేకపోయాడు. Maybe because of his eyesight problem, he could not recognize the high priest. అనగా ఆ ప్రధాన యాజకుడిని సరిగా గుర్తించలేకపోవడానికి కారణము సరి అయినటువంటి కనుదృష్టి పౌలుకి లేకపోవటం. When Paul was traveling to Damascus, పౌలు డమస్కు మార్గములో ప్రయాణం చేస్తూ ఉండగా the light came from heaven. ఆ పరలోకము నుండి మరి గొప్ప వెలుగు వచ్చినట్లు ఉన్నది కదా. Probably that affected his eyes. కాబట్టి ఆ సమయంలో మరి ఆ పౌలు మీదకి వచ్చినటువంటి ఆ యొక్క వెలుగు తన యొక్క కంటి చూపును దెబ్బతీసి ఉండొచ్చు. So I personally believe that Paul had some problem with his eyes. కాబట్టి నేను వ్యక్తిగతంగా నేను అనుకునేది ఏమిటంటే పౌలుకి ఈ యొక్క కంటి సమస్య అనేది ఉన్నది. But Paul is saying that God has given me a thorn in my flesh. ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు ఏమంటే దేవుడే నాకు ఈ యొక్క ముళ్ళుని నా శరీరంలో ఉంచాడు అంటున్నాడు. Yeah, please read that verse 7. 2 కొరింథీ పత్రిక 12:7 చదువుతున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. Yeah, Paul is saying that God has given me a thorn in the flesh, and he is saying that the thorn in the flesh is a messenger of Satan to buffet me. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచాడని అంటూ, ఆ ముళ్ళుని ఎందుకు ఉంచాడంటే నేను హెచ్చిపోకుండాన్నట్లు సాతాను యొక్క దూతగా నన్ను నలగొట్టడానికి ఇచ్చాడు అంటున్నాడు. Why God has given reason is also meant I should be exalted above, lest I should be exalted above the measure. కాబట్టి ఎందుకు ఈ ముళ్ళు ఉంచబడిందో కారణం కూడా పౌలు రాస్తూ ఉన్నాడు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. You know, Paul was getting a lot of revelation and all. He was ascended into heaven, third heaven and all. So there was a possibility that as a man, he will be puffed up or he will be filled with the pride. కాబట్టి మనకు తెలుసు అనేకమైనటువంటి మర్మాలను దేవుడు ప్రత్యేకంగా పౌలుకు మరి బయలుపరచడం జరిగింది. అంత మాత్రమే కాకుండా 3వ ఆకాశములో ఉన్నటువంటి పరలోకమును కూడా తాను కొనిపోబడ్డాడు. వీటన్నిటిని బట్టి పౌలు హెచ్చిపోవటానికి తనను తాను హెచ్చించుకోవటానికి అవకాశం అయితే ఉంది. See, look at that. God is using Satan to regulate the pride of Paul. అనగా సాతాను
చేత పౌలు యొక్క మరి జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క అతిశయం అనేది తగ్గించడానికి దేవుడు వాడటం అనేది బహు ఆశ్చర్యం. God wanted that Paul should not be proud and he should fall. So God sent the messenger of Satan in his life. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, అంత గొప్ప ప్రవక్త లేక అపోస్తులుడైనటువంటి పౌలు తన బలహీనత వలన అనగా తన యొక్క అతిశయం వలన గర్వం వలన పడిపోకుండా ఉండునట్లు దేవుని యొక్క ప్రణాళిక చూడండి. From our logic, it will be look so funny. The Satan himself is a full of pride, and because of the pride, he has fallen down. మనకు తెలుసు మరి సాతాన్ అంటేనే గర్వానికి మారుపేరు. అలాంటి మారుపేరు కలిగినటువంటి గర్విష్టి అయినటువంటి సాతానుకు అప్పగించడం ఏంటని మనుషులమైనటువంటి మనకు అసలు ఆ విషయం తెలియదు. See, the Satan who had fallen down because of the pride, God using the same Satan to control the pride of Paul. మనకు తెలుసు మరి సాతాను తాను గర్వించుటను బట్టి అతిశయించుటను బట్టి పడగొట్టబడ్డాడు, తాను ఉన్నటువంటి స్థితిని కోల్పోయాడు. అదే సాతానును మరి విశ్వాసులైనటువంటి వారిలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేయట కొరకై దేవుడు వాడటం అనేది బహు ఆశ్చర్యం. I hope you understood the meaning of delivering into the hands of Satan. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాటలో సాతాను చేతికి అప్పగించబడుట అంటే అర్థం ఏమిటో. This is how God is punishing his people. తన ప్రజలను దేవుడు శిక్షించే విధానాలలో ఇది ఒకటి. Now, regarding the invasions of Judah, Babylonian captivity, 3 times the Babylonians came and attacked the Judah. కాబట్టి బబులోనీయులు మరి యోధా దేశమును దండెత్తే విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే వారు దండెత్తినది 3 పర్యాయములు. The 3 times, the first time in BC 606 BC, Nebuchadnezzar came and attacked Jerusalem. మొదటిసారిగా 600 క్రీస్తుకు పూర్వం 606వ సంవత్సరంలో మరి నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును దండెత్తడం జరిగింది. During that time, the king Jehoiakim was the ruler in Jerusalem. ఆ సమయంలో యెరూషలేములో పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రాజు పేరు ఏమిటంటే యెహోయాకీము. Yeah, please note down, during this first invasion that Nebuchadnezzar took some young men from Judea, Jerusalem, and Daniel was included under that. కాబట్టి ఆ సమయంలో మరి నెబుకద్నెజరు యోధా దేశాన్ని దండెత్తి ఓడించిన తర్వాత యోధా దేశంలో ఉన్నటువంటి కొందరు యవనస్తులను తన దేశానికి తీసుకుని వెళ్ళటం జరిగింది. అలాగూ తీసుకుని వెళ్ళినటువంటి వారిలో దానియేలు కూడా ఒకడు. While he was attacking Jerusalem, he came to know that Nebuchadnezzar came to know that history says that his father was very serious and he died. కాబట్టి ఎప్పుడైతే మరి నెబుకద్నెజరు ఈ రీతిగా యెరూషలేమును దండెత్తు ఉన్నాడో ఆ సమయంలో తనకు వచ్చినటువంటి వర్తమానం ఏమిటంటే తన తండ్రి బాగా మరి బలహీనంగా ఉన్నాడని, అనారోగ్యముతో ఉన్నాడని, అతడు చనిపోయాడనేటువంటి వార్త తనకు వినపడుతుంది. So he took some vessels of the temple, not all vessels, part of the vessels he took it, and some captives, only few captives, and took them into Babylon. దీన్ని బట్టి నెబుకద్నెజరు చేసింది ఏమిటంటే మరి దేవాలయంలో ఉన్నటువంటి కొంత సామాగ్రిని, అన్ని కాదు కొంత సామాగ్రిని, అదే రీతిగా యవనస్తులలో కొందరిని తీసుకుని తాను తన రాజ్యానికి వెళ్ళటం జరిగింది. So among that captives were Daniel, Shadrach, Meshach, and Abednego. ఆ రీతిగా తీసుకుని వెళ్ళినటువంటి మరి యవనస్తులలో మరి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. He appointed another king instead of Jehoiakim. He appointed Jehoiakim and appointed him, and he went back to Babylon. కాబట్టి యెహోయాకీముకు బదులుగా మరి ఒక రాజును అనగా యెహోయాకీనును యోధా దేశంలో రాజుగా నియమించి తన దేశానికి నెబుకద్నెజరు వెళ్ళటం జరిగింది. After a few years, again Nebuchadnezzar came because the Jehoiakim, whom he appointed, rebelled against Babylonian king. అయితే తాను నియమించినటువంటి యెహోయాకీను అనేటువంటి రాజు నెబుకద్నెజరుకు వ్యతిరేకంగా తాను ఉండుటను బట్టి మరలా రెండవసారి నెబుకద్నెజరు యోధా దేశం మీదకి దండెత్తి రావటం జరిగింది. And he came in BC 597 BC and he completely destroyed the city of Jerusalem. కాబట్టి రెండవసారి క్రీస్తుకు పూర్వం 597వ సంవత్సరంలో రావడం జరిగింది. అప్పుడు యెరూషలేము పట్టణం అంతటినీ కూడా రాజైన నెబుకద్నెజరు ధ్వంసం చేశాడు. He took all the vessels of the house of God. అప్పుడు జరిగింది ఏమిటంటే
దేవాలయంలో ఇంకా మిగిలినటువంటి ఉపకరణాలన్నిటినీ తీసుకొని వెళ్ళాడు. And then he appointed another person. Zedekiah was made king by Nebuchadnezzar. అప్పుడు మరి రాజు అయినటువంటి నెబుకద్నెజరు యోధా దేశాన్ని పరిపాలించుట కొరకై మరి ఒక రాజు అనగా సిద్కియా అనేటువంటి రాజును నియమించడం జరిగింది. Note down, Zedekiah was the last king of Judah. ఈ మాట గుర్తుంచుకోవాలి. యోధా జనాంగమును పరిపాలన చేసినటువంటి రాజులలో చివరి రాజు ఎవరంటే సిద్కియా. During the second invasion, the prophet Ezekiel was also taken as a captive. ఈ రెండవ దండయాత్ర సమయంలోనే మరి ప్రవక్త అయినటువంటి ఎజ్కేల్ కూడా మరి కొనిపోబడతాడు. So we see the first invasion, Daniel was the captive. In the second invasion, Ezekiel was the captive. అనగా మొదటిసారిగా దండెత్తినప్పుడు నెబుకద్నెజరు దానియేలును తీసుకుని వెళ్ళాడు. రెండవసారి దండెత్తినప్పుడు ప్రవక్త అయినటువంటి ఎజ్కేల్ను మరి తన దేశానికి తీసుకుని వెళ్ళాడు. The last king, Zedekiah, was also a wicked king. So Nebuchadnezzar came and attacked again the third time. అయితే తాను నియమించినటువంటి యొక్క సిద్కియా అనేటువంటి మూడవ రాజు కూడా మరి దుష్టుడిగా ఉన్నందువలన ఆ యొక్క మరలా మూడవసారి నెబుకద్నెజరు యోధా దేశం మీదకి దండెత్తడం జరిగింది. It is during this time that completely the city was burned and the temple of God was burned. అనగా ఈ యొక్క మూడవ దండయాత్ర సమయంలోనే దేవాలయము పూర్తిగా కాల్చబడింది. యెరూషలేము పట్టణం అంతా కూడా మరి కాల్చివేయబడింది. It is very important to note that on the 5th month, 9th day of the 5th month, the Nebuchadnezzar burned the temple of God. ఐదవ నెల ఐదవ దినము No, ninth day of the 5th month. తొమ్మిదవ దినము ఐదవ మాసమున మరి ప్రత్యేకంగా మరి నెబుకద్నెజరు ఈ యొక్క విషయాన్ని జరిగించడం జరిగింది. This is a very important month and the day in the history of Israel. ఇశ్రాయేలీయుల చరిత్రలో ఈ దినము ఈ నెల చాలా ప్రాముఖ్యమైనది. Whenever a Jew hears about this 5th, 9th day of the 5th month, he trembles. His fear is coming in his mind. యూదులు ఇప్పటికీ కూడా ఐదవ నెల 9వ రోజు అంటే వారు ఎంతగానో భయపడతారు. You see a long list of events happen in the Israel's history during this day. అనగా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క దినమందే ఇశ్రాయేలీయుల చరిత్రలో అనేకమైనటువంటి మరి కలవరపరిచే విషాదకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి. God's curse came upon them during this day. ఈ దినమందే దేవుని యొక్క శాపం అనేది ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చింది. The first temple was destroyed on the same day. అదే దినమందు మరి మొదటి దేవాలయము పడగొట్టబడింది. But after 400-500 years after AD 50, AD 70, same day the Titus, the Roman general Titus, destroyed the second temple. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయాన్ని క్రీస్తు శకము 70వ సంవత్సరములో టైటస్ అనేటువంటి రాజు ఆ యొక్క యెరూషలేమును పాడు చేశాడు. So I don't want to elaborate. There are so many long list of events, tragic events that happened on the 9th day of the 5th month. ఈ రీతిగా ఇశ్రాయేలు చరిత్రలో 5వ నెల 9వ దినాన అనేకమైనటువంటి విషాదకరమైనటువంటి మరి సంఘటనలు జరిగినాయి. Even now on this day they used to mourn, they used to cry because they know that so much of tragedy happened to the nation of Israel on that day. కాబట్టి ఈ దినాన ప్రత్యేకంగా అనేక సార్లు ఇశ్రాయేలీయుల చరిత్రలో అనేకమైన విషాద ఘట్టాలు సంఘటనలు చోటు చేసుకున్నాయి కనుక ఇప్పటికీ కూడా ఈ దినాన మరి ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని సన్నిధిలో ఎంతగానో విలపిస్తారు, రోదిస్తారు. So please note down, this is very important to understand the history. 3 times Nebuchadnezzar came and attacked Jerusalem and they were taken as captives. ఈ రీతిగా నెబుకద్నెజరు 3 సార్లు యెరూషలేము మీదకి దండెత్తి రావటం జరిగింది. దండెత్తిన తర్వాత పట్టణాన్ని ధ్వంసం చేయటం, దేవాలయం ధ్వంసం చేయటం జరిగింది. Same way they came back from Babylon 3 times. అదే రీతిగా మరి బబులోను చెరలో నుండి యోధా దేశానికి తిరిగి రావటం కూడా 3 సార్లు జరిగింది. They returned from Babylon after 70 years, first under the leadership of Zerubbabel. మనకు తెలుసు మరి బబులోను దేశము నుండి మొదటిసారిగా మరి జెరుబ్బాబెలు నాయకత్వములో కొందరు యోధా దేశానికి రావటం జరిగింది.
Ezra chapter 1 to 3, we read about that. They came and laid the foundation of the house of God. కాబట్టి ఎజ్రా గ్రంథము మొదటి 3 అధ్యాయాలలో తిరిగి వచ్చినటువంటి వారు యెరూషలేము దేవాలయం కొరకు వారు పునాదులు వేసిన విషయం రాయబడింది. Second time they came back under the leadership of Ezra. రెండవ దఫా యూదులు బబులోను దేశంలో నుండి ఎజ్రా నాయకత్వంలో రావడం జరిగింది. That we read in Ezra chapter 5, 7. ఈ విషయము మనకు ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయంలో వ్రాయబడింది. Third time they came under the leadership in Nehemiah. ఆ తర్వాత మూడవసారి మరి నెహెమ్యా నాయకత్వంలో మరి యూదులు మరి యోధా దేశానికి రావటం జరిగింది. So please note down, 3 times they went and 3 times they came back. కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించాలి. బబులోను దేశమునకు చెరలోనికి 3 సార్లుగా వెళ్ళారు. అక్కడ నుండి యోధా దేశానికి తిరిగి 3 సార్లు తిరిగి వచ్చారు. After Nehemiah's time, there was only 49 years by the time the Old Testament prophetic period was come to an end. కాబట్టి నెహెమ్యా తర్వాత 49 సంవత్సరాల కాలములో మరి పాత నిబంధనకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రణాళిక పూర్తయినట్లుగా మనకు తెలుసు. Now the book of Daniel is divided into 3 major. 12 chapters are there, divided into 2. కాబట్టి దానియేలు గ్రంథములో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 12 అధ్యాయాలను ప్రాథమికంగా మనము 2 భాగాలుగా విభజించుకోవచ్చు. Please note down 2 division. Chapter 1 to 6 is the historical night. మొదటి 6 అధ్యాయాలు చారిత్రక రాత్రి అని పేరు పెట్టుకోవచ్చు. Only history we see up to chapter 6. అనగా మొదటి 6 అధ్యాయాల్లో మనం చూసేది చరిత్ర. Of course some prophecies are there. అయితే కొన్ని అక్కడక్కడ ప్రవచనాలు కూడా ఉన్నాయి. But chapter 7 to 12 completely it is prophecy. It is called prophetic light. 7వ అధ్యాయం నుండి చివరి అధ్యాయమైనటువంటి 12వ అధ్యాయంలో ప్రవచనాత్మకమైనటువంటి ఆ వెలుగు లేక ప్రకాశత అని చూడవచ్చు. So this is the major division of the book of Daniel. దానియేలు గ్రంథాన్ని ఈ రీతిగా 2గా మనము విభజించుకోవచ్చు. And when we study the book of Daniel, we will make a comparative study of Daniel and that of book of Revelation. మనము దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దానియేలు గ్రంథము తర్వాత ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి కొన్ని పోలికలు మనకు కనబడతాయి. Yeah, we have already studied the book of Daniel, so let us have a comparison between Daniel and Revelation. ప్రకటన గ్రంథాన్ని ఇప్పటికే మనం ధ్యానం చేయడం జరిగింది. దానియేలు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి మధ్య ఉన్నటువంటి కొన్ని పోలికలు కొన్ని మనం చూద్దాం. In the Old Testament, the book of Daniel is the 27th book. పాత నిబంధన గ్రంథములో దానియేలు గ్రంథం అనేది 27వ గ్రంథం. So Revelation is also the 27th book. అదే రీతిగా నూతన నిబంధనలో మరి ప్రకటన గ్రంథము కూడా 27వ గ్రంథం. Both are written by the beloved of the Lord, those whom the Lord loves, they are written that. కాబట్టి 2 పుస్తకాలను రాసినటువంటి మరి దానియేలు యోహాను వీరిరువురు కూడా దేవునికి బహుప్రియులు. 3 times it is mentioned, Daniel greatly beloved, Daniel greatly beloved. 3 times it is mentioned from heaven. పరలోకములో నుండి దానియేలుని ఉద్దేశించి మరి దేవుడు పలికినటువంటి మాట మరి బహుప్రియుడు అయినటువంటి దానియేలు అని 3 సార్లు పలకబడింది. Out of the 12 disciples, we read that Lord loved John the most. మనకు తెలుసు 12 మంది అపోస్తలుల్లో మరి దేవుడు మరి చిన్నవాడైనటువంటి యోహానును అధికంగా ప్రేమించాడని. So John was the beloved of the Lord. మనకు తెలుసు మరి యోహాను దేవునికి బహుప్రియుడు. Now these authors, both of them were in exile. Daniel was in Babylon and John was in island of Patmos. మనకు తెలుసు దానియేలేమో బబులోను దేశంలో చెరలో ఉన్నాడు. అదే రీతిగా మరి యోహానేమో పద్మాసు ద్వీపంలో చెరలో ఉన్నాడు. And both of them, when they started writing, they were above 85-year-old. తర్వాత వీరిద్దరు కూడా ఈ యొక్క గ్రంథాలను వారు రాసినటువంటి సమయానికి వారి వయసు 85 సంవత్సరముల పైగా లేక సుమారు ఉన్నది. See, the most beautiful book and the most difficult book of the Bible written by a people of 85-year-old. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే బహు వృద్ధాప్యములో ఉన్నటువంటి 85 సంవత్సరాల ప్రాయములో ఉన్నటువంటి మరి వారు రాసినటువంటి ఈ 2 గ్రంథాలు కూడా ప్రవచనాత్మకంగా చాలా గొప్ప గ్రంథాలు. That shows that God can use old people also. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుందంటే దేవుడు మరి వృద్ధాప్యములో ఉన్నటువంటి వచ్చినటువంటి వారిని తన యొక్క పరిచర్యలో వాడుకుంటాడు అని. That is why there is no retirement for elders in the Bible. అందువల్లనే మనకు పరిశుద్ధ గ్రంథములో పెద్దలైనటువంటి వారికి
పదవి విరమణ లేక ఆ యొక్క పరిచర్య నుంచి విరమణ అనేది మనకు చూడం. Yeah, John, we read that even at this age, 80-85 year, he is called as the elder, John the elder. కాబట్టి 80-85 సంవత్సరంలో వయసులో ఉన్నటువంటి యోహానుని గురించి వ్రాయబడినటువంటి మాట, ఆయన ఒక సంఘానికి పెద్ద. Sometimes people think that we should retire by 60 or 50, something like that. కొంతమంది సంఘములో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటా ఉంటారు, వీళ్ళకి 60-65 సంవత్సరాలు వచ్చింది కదా, వీళ్ళు ఇంకా పెద్దలుగా ఎందుకు ఉండాలని. Yeah, in the service of God, let me tell you, there is no retirement. ఒక విషయాన్ని నేను మీతో స్పష్టంగా చెబుతూ ఉన్నాను, దేవుని యొక్క సేవలో విరమణ అంటూ ఏమీ ఉండదు. Sometimes people take it in the Old Testament, when 30 to 50 years old, the priest has to retire this. కొంతమంది ఏం చేస్తారంటే పాత నిబంధనలు యాజకులు 30-50 అంటారు కదా, అట్లా ఉండాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. That is a misunderstanding. That's not what it means. అది సరి అయినటువంటి అవగాహన కానే కాదు. There in the temple, they should stop the hard working, like killing the animal, removing the skin. Such type of hard working, they stop at the age of 50. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులకు ఉన్నటువంటి పని అనేది చాలా కష్టంతో కూడినటువంటి పని. ఇంకా ఆ యొక్క జంతువులను తీసుకురావటం, తర్వాత వాటిని వధించడం, వాటి యొక్క చర్మాన్ని తీయటం అనేది చాలా కష్టంతో కూడినటువంటి పని. That means after that, after 50, it is mentioned that they should oversee the tabernacle. తర్వాత 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారు ఏం చేయాలంటే ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి సంగతులను వారు పై విచారణ చేయాలి. You understand, the Aaron, the high priest, he became the high priest when he was 83-year-old. మనకు తెలుసు, మరి ఆ మొదటి ప్రధాన యాజకుడు అయినటువంటి అహరోను తాను ప్రధాన యాజకుడుగా దేవుని చేత నియమించబడిన సమయానికి తన వయసు 83. So you can make out that argument is not right. After 50, the priest should retire. In that case, Aaron would not have been priest. He became priest at the age of 83. కాబట్టి యాజకుడు 50 సంవత్సరాల వరకే ఉంటాడు అనేటువంటి కొన్ని అనుమానాలు లేక కొన్ని సందేహాలు కొందరికి ఉన్నాయి. అది సరి అయినటువంటి అవగాహన కాదు. ప్రధాన యాజకుడుగా అహరోనును దేవుడు 83 సంవత్సరాల వయసులో నియమించాడు. Let me tell you, as long as God gives the grace to exercise the ministry, do it. కాబట్టి దేవుడు ఫలాని వ్యక్తికి ఆ యొక్క పరిచర్య చేసే వరము లేక సామర్థ్యము ఇచ్చినంత కాలము వారు ఆ యొక్క పరిచర్యలో కొనసాగవలసిందే. Both these godly men died at the very old age. కాబట్టి దానియేలు కావచ్చు, యోహాను కావచ్చు, వారు ప్రభువునందు నిద్రించినటువంటి వారి యొక్క వయసును మనం చూసినట్లయితే బహు వృద్ధాప్యములో మరణించారు. This book is called the apocalyptic book. That is a prophetic books. We will study more about that in the coming days. కాబట్టి ఈ యొక్క దానియేలు గ్రంథం అనేది ప్రత్యేకంగా మరి Apocalypse అంటే అనగా ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం. One thing I want to give you, around they both of them imitated Jesus Christ. కాబట్టి వీరిరువురిని మనము గమనించినట్లయితే వీరిరువురు మరి వెంబడించింది, అనుకరించింది ఎవరినంటే మాదిరిగా పెట్టుకున్నది ప్రభువు యేసుక్రీస్తు. I am giving a homework for you. You find out the character of Jesus Christ seen in the life of Daniel. కాబట్టి మీకు నేను ఒక హోంవర్క్ లాగా ఇస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో కూడా అలానే ఇచ్చాను, దానియేలు గ్రంథంలో కూడా అలానే ఇస్తున్నాను. అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క గుణగణాలు దానియేలులో ఎన్ని ఉన్నాయో మీరు చూడండి. Yeah, I found more than 20 similarity between Jesus Christ and Daniel. అనగా నా మట్టుకు నేను ధ్యానం చేసినప్పుడు నేను కనుగొన్నది దానియేలులో ప్రభు యొక్క పోలికలు సుమారు 20 నాకు కనబడ్డాయి. As per my understanding, at least 25 similarities you can find out between Daniel and Lord Jesus Christ. అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పోలికలు సుమారు 25 వరకు కూడా మీరు కనుగొనవచ్చు మీరు సరిగా ధ్యానం చేస్తే. We see heaven said Jesus Christ, thou art my beloved, this is my beloved son. పరలోకము తెరువబడి మరి తండ్రి యొక్క స్వరము ఏ రీతిగా తన కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చిందో, ఈయన నా ప్రియ కుమారుడు అని. There is only another person who is having the same testimony, is Daniel. కదా, అదే పేరు లేక అదే సాక్ష్యము పొందినటువంటి పాత నిబంధన భక్తుడు ఎవరంటే దానియేలు. So let us learn the wonderful book of Daniel. It's really a challenging and it's very interesting. Definitely God will bless us as we study it. కాబట్టి ఇలాంటి ఆసక్తికరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి దానియేలు గ్రంథాన్ని మనం చదవటం అనేది మనకందరికీ ప్రయోజనకరము. ఆ విషయాలను వరుసగా మనం ధ్యానం చేద్దాం. Next week, please read chapter 1 and come and do this homework, these two homework, reading chapter 1
and find the similarity between Christ and Daniel. కాబట్టి వచ్చే వారము మరలా మరి దానియేలు గ్రంథాన్ని మనము ధ్యానం చేయటం ప్రారంభిస్తాము కనుక అప్పటి వరకు మీకు నేను 2 హోంవర్క్లు ఇస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం అంతా కూడా చదవండి. ఆ తర్వాత ప్రభు యొక్క పోలికలు దానియేలులో ఎన్నున్నాయో మీరు వ్రాయండి. May God bless this verse to our hearts. ఈ రీతిగా దేవుడు మన తలంపుకు తీసుకుని వచ్చినటువంటి ఆయన యొక్క తలంపులను మన కొరకు ప్రత్యేకంగా దీవించును గాక. Yes, brother, wonderful beginning. I have heard so many occupations are there in the world. There are goldsmiths, there are silversmiths, there are ironsmiths, but you are named or you are titled as wordsmith. Thank you. It is a test for the participants who can find this word in which of the book you have written, brother. Okay, thank you. ఈ ప్రశ్న వేయి బ్రదర్ గురించి ఒక మాట వాడబడింది, వర్డ్ స్మిత్ అని. వర్డ్ స్మిత్ ఈ మాట బ్రదర్ రాసినటువంటి ఏ పుస్తకంలో ఉందో ఒకసారి టెస్ట్ పెట్టి ఎవరికన్నా పార్టిసిపెంట్ కి. Definitely. Sure. Thank you. Okay. Let us come prayerfully so the Lord will bless us. Yes, brother. Yes, brother. Thank you very much, brother, for impressive study and introduction. And we'll continue to pray. And thank you very much for the wonderful presentation. ట్రాన్స్లేట్ చేసిన షడ్రక్ అన్నకు కూడా సంఘం తరఫున వందనాలు. మనం ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. సోదరుడు ఎలీషా ప్రార్థన చేస్తే కూడికను ముగించుకుందాం. సోదరుడు ఎలీషా మేడ్చల్. వందనాలు. వినిపిస్తుంది, ప్రార్థించి. పరలోకమందున్న పరిశుద్ధుడు దేవ, మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఆన్లైన్లో మీరు ఏర్పాటు చేసినటువంటి దానియేలు గ్రంథంలోని బైబిల్ స్టడీని బట్టి మీ దాసులు ఆయన మా ప్రభు కోషి మ్యాథ్యూ గారిని మీ ఆత్మచేత బలపరిచి మాకు అందించిన పాఠాలకే మీకు ఎంతో స్తోత్రాలు ప్రభువా. నీవెంత గొప్ప దేవుడవో, మీ గొప్పతనాన్ని మరోసారి నాయన దానియేలు గ్రంథాన్ని వివరిస్తూ ఉండగా వచ్చే వాక్కుల్లో మాకు అందుకే స్తోత్రాలు. మీరెందుకు మా ప్రభువా నాయన నీ బిడ్డలను ఆనాడు చెరకు అప్పగించారు, అతి కారణాలలో నాయన నీ బిడ్డలు ఎలాగున్న విగ్రహాలను ద్వేషించుకున్నారు, వారు ద్వేషించుకొని ఏ విధంగా నీ వైపు కూర్చోబడ్డారు, అదేవిధంగా గర్విష్ఠి అయిన సాతాను చేతికి మీరు మా ప్రభువా ఏ విధంగా నీ బిడ్డలను శిక్షలో ప్రభువా నీ వైపు త్రిప్పుకుంటావన్న అనేక విషయాలు దేవా, నీ యొక్క మహోన్నతత్వాన్ని, నీ ఔన్నత్యాన్ని, నీ గుణాతిశయాలను మాకు జ్ఞాపకం చేసిన విధానంకే మీకు ఎంతో. ఇంకా అనేక పాటలు మీ దాసుని ద్వారా మేము రానున్న దినాలు వినగలిగే కృపనివ్వమని, మీ దాసుని మీ ఆత్మచేత నింపి నూతన తలంపులతో మా మధ్యను తీసుకొని రమ్మని, ఇంత ఆశీర్వాదకరమైన సమయాన్ని మాకందరికీ మీ కృప ద్వారా అనుగ్రహించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఘనతా మహిమ ప్రభావాలు మీ నామానికి ఆరోపించి మా ప్రభువా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా మా ఎస్సీ సంఘం వారు బాధ్యత తీసుకొని ప్రభువా జరిగిస్తున్నందుకు ఆ సంఘాన్ని కూడా ఇంకను ప్రభు అన్ని విషయాలు బలపరచుమని, ప్రభు ఆ సంఘాన్ని అభివృద్ధిపరచుమని, ప్రభు ఈ కూడికలో చేరువచ్చిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ ఘనతా మహిమ ప్రభువాలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము.